ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం చెకింగ్ అండ్ రీవెరిఫికేషన్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని 12 పోలింగ్ బూత్లలో కాసేపట్లో ఈవీఎం చెక్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఒంగోలులోని ఈవీఎం గోడౌన్లో జరిగే ప్రక్రియకు వివిధ పార్టీల తరపున ప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు. ఈవీఎం తయారీ కంపెనీలైన బెల్, ఈసీఐఎల్ కంపెనీల ఇంజనీర్ల సమక్షంలో ఈ ప్రక్రియ జరగనుంది. ఇవాళ నుంచి 24 వరకు రోజుకు 2 పోలింగ్ బూత్స్లో ప్రక్రియ జరగనుంది. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల పనితీరు, టెక్నికల్ సందేహాలపై జూన్ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఎన్నికల అధికారులు చేయనున్న ఈవీఎంల వెరిఫికేషన్ పద్ధతిపై బాలినేని అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం అంటూ హైకోర్టును ఆశ్రయించారు బాలినేని పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈలోగా ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ పద్ధతిలోనే వెరిఫికేషన్కు ఏర్పాట్లు చేయడంపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ మాక్ పోలింగ్ ప్రక్రియనే మళ్ళీ చేయడం ద్వారా ఏదైనా అవకతవకలు జరుగుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో అవి ఎలా బయటపడతాయి? బాలినేని అభ్యంతరంలో అర్థం ఉంది కదా. సో ఆ విచారణ జరుగుతుండగానే ఈ ప్రక్రియ మొదలెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోరినది ఏదైతే ఉందో అది కాకుండా మాక్ పోలింగ్ ద్వారా చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఆయన వాదన. దానికోసమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. మీరు అనుకుంటే ప్రొసీజర్ ని ఆపివేయండి, నేను ఏదైతే కోరినానో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దాని ప్రకారమే చేయాలని కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే డైరెక్షన్ వచ్చిందో దాని ప్రకారం మేము ప్రొసీజర్ పోతామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసి ఈ రోజు అది విచారణకు వచ్చింది. మరో అరగంటలోనే దానికి సంబంధించిన వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అయితే మాకు స్టే రాలేదు కాబట్టి, మాకు ఎటువంటి ప్రొసీజర్ ఆపమని కోర్టు నుంచి రాలేదు కాబట్టి మా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మాకు డైరెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు 12 పోలింగ్ బూత్లు ఏదైతే క్యాండిడేట్స్ కోరి ఉన్నారో ఆ 12 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంల చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇది కేవలం మాక్ పోలింగ్ చేసే విధానం ద్వారానే ఈ వెరిఫికేషన్ చేయడం వల్ల మొత్తం కూడా చర్చనీయాంశం ఉంది. దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది, అసలు మొత్తం టెక్నాలజీని, మైక్రో టెక్నాలజీని, అలాగే ఈ కంట్రోల్ యూనిట్లు, ఇలా ఈవీఎం యొక్క పనితీరు, దాంతో పాటు ఈవీ ప్యాట్ల యొక్క కూడా చేయమని చెప్పి క్యాండిడేట్ గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చలానా కూడా కట్టడం జరిగింది. 5,66,400 రూపాయలు. ఇంత డబ్బు కట్టినప్పుడు నేను పూర్తి స్థాయిలో నేను సమగ్రంగా నాకు వెరిఫై చేయమని నేను పెట్టినప్పుడు ఇది కేవలం ఒక మాక్ పోలింగ్ పద్ధతిని ఎంచుకోవడం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం జరగదు, నా సందేహాలను నివృత్తి అయ్యే అవకాశం లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా అతృప్తి కూడా తెలియపరిచారు. అయితే హైకోర్టులో ఈ రోజు రిట్ పిటిషన్ వేయడం ద్వారా కొంత ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. ఏం డైరెక్షన్ ఇస్తుంది హైకోర్టు? ఈ రోజు ఈ ప్రొసీజర్ ఇంతటితో ఆపేయండి, ప్రస్తుతానికి మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఏమైనా చెప్తుందా, లేకపోతే దానికి మళ్ళీ వాయిదా వేస్తుందా అనేది కూడా చూడాల్సిన అంశం. కాబట్టి ఒక అరగంటలోనే మనకి తెలిసే అవకాశం ఉంది. ఆల్ రైట్ శ్రీనివాస్.